ఒక మనిషికి ఏ హ్యాబిట్ అన్నా ఉండొచ్చు కానీ ఓసీడీ మాత్రం ఉండకూడదండి బాబు. ఎందుకంటే చేసిందే చేస్తాం, తోమిందే తోముతాం, కడిగిందే కడుగుతాం. డబల్ పని చేస్తా ఉంటాం సరేనా? ఎప్పుడు కూడా ఇంట్లో ఓసీడీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గానీ, ఓసీడీ ఉన్న వ్యక్తులు గానీ మీరు చూసుండండి. ఆళ్ళున్న ఇల్లు ఎంత నీట్‌గా ఉంటదంటే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ అలాంటిది. ఏదైనా మనం చిరాగ్గా కనిపించినా, ఏదైనా చూసినా వాళ్ళకింకా అన్నం తినబుద్ధి అవ్వదు. దాంతోనే కూర్చునుంటారు. అలాంటిది నా పరిస్థితి. ఏదైనా పని చేయాలనిపిస్తే వెంటనే చేసేస్తాను. అసలు నాకు చిరాకొచ్చేస్తదనమాట. నేననే కాదు చాలామంది ఓసీడీ పీపుల్స్ ఇలాగే ఉంటారు. మెయిన్‌గా ఒక టిప్ అయితే చెప్తానండి. చింతపండు ఎక్కువలో మనం తీసుకొచ్చినప్పుడు స్టోర్ చేసుకోవాలంటే గనక ఎండలో పెట్టి అందులో కొంచెం ఉప్పు, కల్లుప్పు ఉంటది కదా! అది జల్లి పెట్టుకుంటే గనక దాని మీద ఎక్కువ రోజులు ఉంటది. పురుగు పట్టకుండా అని మా నాన్నమ్మ చెప్పేదండి. మీరు ఎవరికన్నా నచ్చితే టిప్ ఫాలో అవ్వండి. అలాగే పప్పులు ఎక్కువైనా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ఎండలో పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే గనక అందులో తేమ అనేది లేకుండా డ్రైగా అయిపోయి మొత్తం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. కొన్ని బయట ఉన్నవి బానే ఉంటది. ఇలా మినపప్పులు గట్టా మనం వాడేస్తూ ఉంటాం కాబట్టి మనం ఫ్రిడ్జ్‌లో అయితే ఏం పెట్టనవసరం లేదు. మామూలుగానే వాడేసుకోవచ్చు. కారం, చింతపండు కూడా ఈ మధ్యలో ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు. ఇప్పుడు నిల్వ ఉండట్లేదని చెప్పేసి. అలాంటివి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగా ఉంటాయన్నమాట. ఇలా పేపర్ ఏసుకోవడం వల్ల కింద ఒలిగినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా త్వరగా అయిపోతది. అలాగే ఇంకో టిప్ చెప్పనా? మనం పోపు దినుసులు వేసేటప్పుడు పోపుల బాక్స్‌లో మినపప్పు, శనగపప్పు వేసుకోవడానికి ప్లేస్‌లేస్తే గనక ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే గనక పోపు వేసుకునేటప్పుడు 2 తీయనవసరం లేకుండా చక్కగా ఒకసారి 2 వేసేసుకోవచ్చు. మీలో ఎవరికైనా టిప్స్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.